ఒకవేళ విరాట్ కోహ్లీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే రొనాల్డోని మించి ముందుకు వెళ్తాడా, లేదంటే రొనాల్డో ఛానల్ లాగా విరాట్ కోహ్లీ ఛానల్ కూడా అవుతుందా? రొనాల్డో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే చాలా వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేశాడు. ఎందుకంటే 1.6 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఇన్ జస్ట్ 90 మినిట్స్, అంతేకాకుండా 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఇన్ జస్ట్ 24 అవర్స్. అండ్ ఇప్పుడు టోటల్ గా 131 వీడియోస్ తో 78.6 మిలియన్ సబ్స్క్రైబర్స్ అండ్ 1 బిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ ఉన్నాయి. కానీ రీసెంట్ వీడియోస్ కి జస్ట్ 1 to 2 మిలియన్ వ్యూస్ మాత్రమే వస్తున్నాయి. అది కూడా 78 మిలియన్ కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ కి. ఎందుకంటే నోవాలిటీ అనేది అయిపోయింది. ముందుగా రొనాల్డో ఛానల్ కదా చూద్దామని క్యూరియాసిటీతో చాలా వ్యూస్ వస్తాయి, కానీ ఇప్పుడు ఆ క్రేజ్ తగ్గిపోయింది. సో దీన్ని బట్టి ఆలోచిస్తే సేమ్ థింగ్ విరాట్ కోహ్లీతో కూడా జరుగుతుంది. స్టార్టింగ్ లో చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తారు, కొన్ని వరల్డ్ రికార్డ్స్ కూడా బ్రేక్ అవ్వచ్చు. కానీ తర్వాత కన్సిస్టెంట్ గా రెగ్యులర్ ఆడియన్స్ కి నచ్చే విధంగా కంటెంట్ ఇవ్వకపోతే స్లోగా ఛానల్ డౌన్ అవుతుంది. అంతేకాకుండా వ్యూస్ కూడా తగ్గిపోతాయి. జస్ట్ సెలబ్రిటీ అయినంత మాత్రాన సరిపోదు, ఆడియన్స్ కి రెగ్యులర్ గా కంటెంట్ ఇవ్వాలి, అప్పుడే వ్యూస్ వస్తాయి. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మీరు చెప్పండి, రొనాల్డో ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారా లేదా? ఇప్పుడే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. లాక్డౌన్ సైనింగ్ ఆఫ్ శివమణి.